ఈ మంగళసూత్రం కట్టిన తరువాత వధూవరులిద్దరూ కూర్చున్న తర్వాత జరిగేటటువంటి అతి ముఖ్యమైనటువంటి క్రతువు తలంబ్రాలు పోసుకుంటారు. దీన్నే కపిలవాచనము అని పిలుస్తారు. ఈ తలంబ్రాలు పోసుకునేటప్పుడు బియ్యం మామూలు బియ్యాన్ని వాడకూడదు. మామూలుగా ఇంట్లో డబ్బాలో ఉన్న బియ్యం తీసుకొచ్చి తలంబ్రాలకు వాడకూడదు. కన్యాదాత గారు తలంబ్రాలకు వాడే బియ్యాన్ని తడిపి ఆరబెట్టాలి. ఆరబెట్టి ఎంత మాత్రము తడి లేని పొడి బియ్యాన్ని పళ్ళాల్లో పోసి అక్కడ పెట్టాలి. ఇవాళ పూరేకులు, బంతులు, చిన్న చిన్న ప్లాస్టిక్ పూసలు ఇవన్నీ పెడుతున్నారు. అవి ఏవి కపిలవాచన మంత్రముల యందు మూర్ధన్య స్థానముల మించి దొల్లకూడదు. పువ్వురేకులు కానీ, ప్లాస్టిక్వి చిన్న చిన్న బంతులు కానీ, ఇలాంటి పిచ్చి పిచ్చివి ఏవీ వాడకూడదు. ఎందుకో తెలుసా అండి? దేనికి ఏది వాడాలో అదే వాడాలి. ఈశ్వరుడికి నైవేద్యం పచ్చిమిరపకాయ బజ్జీలు పెడతాను అంటే నువ్వు మూర్ఖుడివి. నువ్వు పెట్టకూడదంతే. నేను పెడతానంటే నీ కర్మ, నిన్నెవడేం చేయలేడు. నువ్వు కొన్నాళ్ళు పోయాక అన్నం తిన్నా అశుద్ధం తింటానంటావు. తిను, ఎవడొద్దన్నాడు? నీ నోరు నీ ఇష్టం. కర్మ వేదం చెప్పినట్టు చెయ్యాలి. నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు చేయకూడదు. నువ్వు స్వతంత్రుడివి కావు. వేదమే నీకు ప్రమాణము. వేదము ప్రమాణము కాదని నువ్వు మాట్లాడితే నాస్తికుడవు. ఈశ్వరుడు లేడన్నవాడు కాడు నాస్తికుడు. వేదం ప్రమాణం కాదన్నవాడు నాస్తికుడు. వేదమును అప్రమాణం చేసి ఎవ్వడూ మాట్లాడకూడదు. మహాపరపాటది. ఏదైనా అంతే. వేదము ప్రమాణం అయితే వేదం పదార్థాన్ని చెప్తుంది, ఇదే పెట్టాలని. గోధుమలు పెట్టుకోవచ్చు అలాంటప్పుడు తలంబ్రాలకి. అలా పెట్టడానికి వీల్లేదు. బియ్యం గింజ మాత్రమే కపిలవాచన మంత్రములకు ఆవాహనమవుతుంది. మూర్ధన్య స్థానం మీద పడ్డానికి పసుపు కూడా తగలకూడదు. కేవలము బియ్యం తప్ప ఇంకా ఏదీ వాడకూడదు. అది కూడా తడిపి ఆరబెట్టిన బియ్యమే అయి ఉండాలి. పొడి బియ్యం వాడకూడదు. అంటే మీరు తడపకుండా తీసుకొచ్చిన బియ్యంతో తలంబ్రాలు పోయకూడదు. తలంబ్రాలు పోయడం అనేది ఎంత గొప్పదో తెలుసా అండి? తలంబ్రాలు పోసేటప్పుడు 3 మార్లు సమంత్రకంగా చేస్తారు. ఆ తర్వాత అమంత్రకంగా చేస్తారు. ఈ 3 మార్లలో మంత్రం చెప్పి ఇద్దరు దోసిళ్ల మీద బియ్యం పోసి కొబ్బరి చెక్కలు పెట్టి వాటిలో కూడా బియ్యం పోసి మంత్రం చెప్పి అప్పుడు పోస్తారు. అసలు న్యాయంగా అయితే అవి చెప్పించాలి ఒకసారి ఆడపిల్లతోటి మగపిల్లాడితోటి. ఎందుకని అంటే ఈ పిల్ల మొట్టమొదట ఏం కోరుకుంటుందంటే నాకు నీ వలన సత్సంతానము కావాలని కోరుతుంది. ఎందుకని అంటే ఆ పెళ్లి పూర్తయింది, ఆ పెళ్లి ధన్యమైందని గుర్తు ఏమిటి అంటే పిల్లలు పుడితేనే. లేకపోతే ఆమె స్త్రీత్వము పరిపూర్ణము కాలేదు, ఆయన రుణము నుంచి విముక్తము కాలేదు. సంతానం లేదు కాబట్టి పితృరుణం తీరలేదు. సంతానం లేదు, తన పితరుల్ని ఉద్ధరించలేదు. సంతానం లేదు, తన పూజామందిరానికి మంగళాశాసనం లేదు. సంతానం లేదు, తనకి కొలివి పెట్టేవాడే లేడు. ధర్మపత్నిని స్వీకరించిన ఆ పురుషుడి జీవితం వ్యర్థమైపోయింది. ఎందుకు పనికి రాకుండా పోయిందంతే శాస్త్రంలో. అలా పోకుండా ఉండాలంటే నువ్వు నన్ను స్వీకరించినందుకు నువ్వు నేను కూడా ధన్యత పొందాలంటే నా కడుపున బిడ్డలు పుట్టాలి. కాబట్టి నాకు బిడ్డలు పుట్టాలని కోరిపోయి అంటే సత్సంతానము నా వలన నీ యందు కలుగుగాక అని పోస్తాడు. ఇప్పుడు పక్కన కూర్చుని పళ్ళేలు ఎత్తి పోసేయండి, నువ్వు పోసే అని రెచ్చగొట్టడం ఏమిటండి? అవి సమంత్రకాలండి, అవి వరాలు. వాళ్ళిద్దరూ వాళ్ళ జీవితం అభ్యున్నతి పథం కోసం వాళ్ళు అడుగుతున్నారు దేవతల్ని. కేవలం దంపతులు అందరికీ పిల్లలు పుట్టేయడం అనేటటువంటిదే నిజమైతే పిల్లలు లేని వాళ్ళకి, పిల్లలు పుట్టిన వాళ్ళకి తెలుసున్నవి ఏవో గొప్ప రహస్యాలు తెలియక వాళ్ళకి పిల్లలు పుట్టకుండా ఉండలేదు. వాళ్ళకి ఎందుకు పుట్టలేదు అంటే దేవతానుగ్రహం కలగలేదు. దేవతానుగ్రహం లేదు, ఆమె తల్లి కాలేకపోయింది. తల్లి అయిన వాళ్ళు అంటే దేవతానుగ్రహాన్ని పొందే తల్లి అయ్యారు. ఆ దేవతల అనుగ్రహం ఎక్కడొస్తుంది అంటే తలంబ్రాల. అందుకే దాని పేరు సంస్కృతంలో కపిలవాచనము. వాళ్ళిద్దరు అడుగుతారు దేవతల్ని, ఫలానా ఫలానా దేవతల్ని పిలిచి అడిగితే వాళ్ళు శాంతిరస్తు, తుష్టిరస్తు, పుష్టిరస్తు అని చెప్తారు సూక్ష్మ రూపాలతో. అలా జరుగుతుందంటారు. అందుకని ఒకసారి పోసుకున్నప్పుడు సంతానం, ఒకసారి పోసుకున్నప్పుడు పాడి పంటలు, ఒకసారి పోసుకున్నప్పుడు ధన సమృద్ధి, ఆఖరణ అంటుంది ఆడపిల్ల త్యాగము లభించుగాక. మనం అన్ని పొందిన తర్వాత మనకున్న దాంతో 10 మందికి పెట్టుకుని సంతోషముగా బతికిదముగాక. ఉన్నదంతా మనం అనుభవించడం కాదు, 10 మందికి పెట్టి 10 మంది తింటుంటే మనం సంతోషించాలి. అటువంటి స్థితి మనకు కలుగుగాక సరేనంటారు. ఆఖరణ మంగళస్వరూపంగా మిగిలినవి అమంత్రకంగా పోసేసుకుంటారు. అందుకే ఒక స్థితిలో ఆడపిల్లకి కాటుక ఒక్కసారి దిద్దుతాడు పురుషుడు. ఆడపిల్ల మిగిలిన కాటుక పురుషుడికి 3 మార్లు దిద్దుతుంది పెళ్లిలో. వాళ్ళిద్దరూ వాళ్ళ జీవితానికి ఒద్దిక, వాళ్ళ జీవితానికి పరమార్థం కోరుకుంటారు వివాహంలో.